నగరం మధ్యలో ఎత్తైన భవనాలు, రద్దీ వీధుల మధ్య చిన్న ఇంట్లో కీర్తి అనే చిన్న పిల్ల ఉండేది. ఆమె తన తండ్రికి ప్రతిరోజూ ఉత్తరాలు రాసేది. అతను ఉద్యోగం చేస్తూ దూరంగా ఉన్నాడని తను నమ్మేది. కీర్తి తల్లి రమ్య ఆ ఉత్తరాలను ఎప్పుడూ పోస్ట్ చేయలేదు. బదులుగా వాటిని ఒక పాత అలమరలో జాగ్రత్తగా దాచిపెట్టేది. తన కుమార్తెకు అసలు నిజం చెప్పడానికి ఆమెకు ధైర్యం రాలేదు. ఎన్ని రోజులు, నెలలు గడిచినా కీర్తి ఉత్తరాలు రాయడం మాత్రం ఆపలేదు. ప్రతిరోజు సాయంత్రం తన తండ్రి దగ్గర నుండి ఉత్తరం వస్తుందని ఆశిస్తూ ఆమె తలుపు దగ్గర ఉత్సాహంగా ఎదురుచూసేది. ఒకరోజు ఆడుకుంటూ కీర్తి ఆ డ్రాయర్ని అజాగ్రత్తగా తట్టి పడేసింది. లోపల దాచిన అన్ని ఉత్తరాలు బయటపడిపోయాయి. ఆ ఉత్తరాలన్నీ తను రాసినవేనని గుర్తించిన కీర్తి ఆశ్చర్యంతో వాటిని తీసుకుంది. కీర్తి కన్నీళ్లు పెట్టుకొని తన తల్లిని చూస్తూ, "ఎందుకమ్మా నాన్న నా ఉత్తరాలకి ఎప్పుడూ సమాధానం రాయలేదు" అని ప్రశ్నించింది. తన తల్లి రమ్య ఇక తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కీర్తిని తన ఒడిలోకి తీసుకొని బాధపడింది. రమ్య ఓ పాత ఫోటోను తీసుకొని కీర్తికి చూపించింది. "అతను ఉద్యోగం కోసం వెళ్ళలేదు తల్లి, తను చనిపోయారు" అని చిన్న స్వరంలో చెప్పింది. కీర్తి ఆ ఫోటోను చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. కానీ ఆ బాధ మధ్య ఆమె ఒక విషయం అర్థం చేసుకుంది. తన తండ్రి తనకు ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను ఎప్పుడూ తన మనసులోనే ఉన్నాడు అని. ఆ రాత్రి కీర్తి తన చివరి ఉత్తరాన్ని రాసింది. "నా ప్రియమైన నాన్న, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. కానీ నాకు తెలుసు మీరు ఎక్కడున్నా నన్ను కాపాడుతూ ఉంటారు అని. నేను ధైర్యంగా ఉంటాను నాన్న, ప్రేమతో మీ కీర్తి" అని చివరి ఉత్తరం పంపింది. ఆ ఉత్తరాన్ని కిటికీ మీద ఉంచింది. గాలి దాన్ని ఆకాశం వైపు తీసుకెళ్లగా ఆమె తండ్రి ఎప్పుడూ తనతోనే ఉన్నాడన్న భావనతో తను ఆనందం పొందింది. Thank you for watching this video. If you like this video, please do like, share and subscribe to my YouTube channel Giggletune Stories. And also please click the notification bell icon for more videos.